యాక్చువల్గా మనము నివసిస్తున్నటువంటి ఈ కాలము ఇట్స్ ఎ గ్రేట్ మైల్ స్టోన్ ఫర్ ద టైమ్స్ ఆఫ్ హ్యుమానిటీ. అనేకమైన మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఉదాహరణకి చెప్పుకోవాలి అని అంటే, మనుష్యులు జన్మించిన తరువాత జలప్రలయం ఈ లోకం మీదకి రావడం అనేటువంటి ఒక మైల్ స్టోన్. ఆ తరువాత బాబేలు పర్వతములో ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒక్కసారిగా వారి భాష మారిపోయి అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడడం అనేటటువంటిది మైలురాయి. తరువాత అబ్రహామును దేవుడు ఏర్పరుచుకొని అబ్రహాము ద్వారా అనేకులకు ఆశీర్వాదమును తీసుకుని రావాలి అని ఒక మైలురాయి అది. కానీ లోకమునకు తెలియదు. ఇట్స్ అన్ హిడెన్ మైల్ స్టోన్. తరువాత యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం ఒక మైల్ స్టోన్. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని తెలుసుకుంటాం దాన్ని. వీ హ్యావ్ ఎన్ అనదర్ మైల్ స్టోన్, కరోనా. కరోనా ముందు లోకం, కరోనా తర్వాత లోకం. మైల్ స్టోన్ అంటే ఏంటంటే, అంతకు ముందు ఉన్నది ఆ తర్వాత ఇంకొకలాగా మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. ఇంకా సేమ్ ఇంకా ఉండదు అక్కడ. కరోనా అలాంటిది. చాలా మంది చెప్పేటటువంటిది బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అన్నట్లు ఉండబోతుంది ప్రపంచం. ఇప్పటికే చాలా మార్పులు వచ్చేసాయి. ట్రాన్సిషన్లో ఉన్నాం మనం. ఇంకా ట్రాన్సిషన్ జరగబోతా ఉన్నది లోకంలో. ఇట్స్ ఏ మైల్ స్టోన్. బట్ ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ ద పర్సనల్ మైల్ స్టోన్ ఇన్ ద లైఫ్. అంతకు ముందు ఆ తరువాత ఒక్క టర్న్ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటది అని అంటే, ఒక మనుష్యుడు దేవుని ఎదుర్కొన్నప్పుడు, దేవునిని కలుసుకున్నప్పుడు, when a man encounter with God, and that is the day of milestone. ఆ ముందు ఆ తరువాత మొత్తం మారిపోతుంది. ఇప్పుడు చెప్పిన మైల్ స్టోన్స్ అన్నీ కూడా మనుషుని శరీర సంబంధమైన మైల్ స్టోన్స్. అశాశ్వతమైన శరీర సంబంధమైనటువంటి మైల్ స్టోన్స్కి ముందు తర్వాత అంతా చేంజ్ ఉంటే, ఒక ఇటర్నల్ లేదంటే ఒక స్పిరిచువల్ యొక్క స్పిరిట్కి సంబంధించినటువంటి మైల్ స్టోన్లో ఎంత చేంజ్ అనేటటువంటిది వస్తుంది. మన లైఫ్స్లో కూడా చాలా మైల్ స్టోన్స్ ఉంటాయి. అందరికీ జనరల్గా ఉండే మైల్ స్టోన్ ఏంటంటే పెళ్ళి. మ్యారేజ్ చేంజెస్ ఎవ్రీథింగ్ అంటారు. మొత్తం మార్చేస్తుంది, అన్నీ మారిపోతాయి మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్కి ముందు ఉన్నది మ్యారేజ్ తర్వాత ఉండడం అనేటటువంటిది ఉండదు. దట్స్ ఎ బిగ్ మైల్ స్టోన్ ఇన్ ద లైఫ్. కానీ శరీర సంబంధమైన మైల్ స్టోన్స్లే కాకుండా వ్యక్తిగతంగా ఒక మనుష్యుడు దేవుని కలుసుకుంటే వచ్చేటటువంటి మైల్ స్టోన్. దేవుడు ప్రతి భాషలో, ప్రతి జాతిలో, ప్రతి కాలములో, ప్రతి యుగములో, ప్రతి మతములో, ప్రతి ఒక్క హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ తపనను బట్టి వారు వెతుకుతూ ఉన్నప్పుడు కొంత వారి అంతరంగానికి సత్యము గ్రహింపొస్తుంది. వారికి తెలియబడిన సత్యాన్ని సిన్సియర్గా వెంబడిస్తున్నటువంటి వారికి దేవుడు కృపానుగ్రహింపబడతది. నేను అనుకుంటాను, అబ్రహాము కల్దీయుల దేశములో ఉండి ఉండగా తానెరిగిన సత్యములో, తానెరిగినటువంటి దేవుని గూర్చిన ప్రత్యక్షతలో నిష్ఠ కలిగినటువంటి వాడై, ఆసక్తి కలిగినటువంటి వాడై, దేవుని వెతికేటటువంటి వాడై, ఇంకా సంతృప్తి చెందక, ప్రభువా దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ సంథింగ్ ఉన్నది ప్రభువా, నేను ఎరిగినది, నా యొక్క గ్రంథములు తెలిపినది, మా యొక్క ఆచారముల ద్వారా మేము చేయించు ఉన్నది, ఇదంతయు కూడా ఏదో ఉన్నది, కానీ ఇది అసంపూర్ణముగా నా మనస్సాక్షికి తోచుచూ ఉన్నది, నాలో నీవు పెట్టిన ఆత్మకు తోచుచూ ఉన్నది అని ఆయన ఖచ్చితంగా వెతికే ఉంటాడు. ఎందుకంటే వెతుకుడి
ఒకవేళ అబ్రహాముకి, ఇట్స్ అవర్ ఇమాజినేషన్, కానీ నిజమయ్యే అవకాశము చాలా ఉంది. బైబిల్లో రాయబడలేదు అలా చేశాడని, కానీ దేవుని వాక్యము వెతికిన వారికి ఆయన ఖచ్చితంగా తను తాను బయలుపరుచుకుంటాను అని చెప్పాడు ఆయన. కాబట్టి అబ్రహాము నిశ్చయముగా ఆ విధంగా దేవుని కోసము వెతికే ఉంటాడు. తనెరిగిన దానిని వెంబడిస్తూ, తను తెలిసినటువంటి దాని విషయంలో నిష్ఠగా ఉంటూ, తన ఎరిగినటువంటి సత్యములో ఏ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రయత్నము చేయొచ్చు, ప్రయాసపడచ్చు. ఇంకా ఎరగనిది ఏదో చాలా ఉన్నది నా జీవితంలో దేవునిని గూర్చి అని దానిని గూర్చి అన్వేషిస్తూ ఉంటారు. మన భారతదేశము అన్వేషకులకు పుట్టినది, ఋషుల దేశం ఇది కదా. అనేక ఋషులు ఉన్నారు. ప్రపంచం పరలోకం వెళ్ళిన తర్వాత షాకింగ్స్ ఉంటాయంట. ఏం షాకింగ్స్ అంటే, నువ్వు ఉంటారు అనుకున్న వాళ్ళు ఉండరు, ఉండరు అనుకున్న వాళ్ళు ఉంటారు. నా యొక్క ఆలోచన, విశ్వాసం ఏమిటి అంటే, మన భారతదేశంలో సత్యము కోసము తప్పించి వెతికినటువంటి ప్రతి ఒక్క యథార్థమైన ఋషులు పరలోకంలో ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం. దేవుడు యథార్థమైనటువంటి వాడు. దేవుడు అపనమ్మకస్తుడు కాదు, పక్షపాతి కాదు. దేవుడు గాడ్ ఈజ్ అ గాడ్ ఫర్ హ్యుమానిటీ, నాట్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ, నాట్ ఫర్ యువర్ ఓన్ గ్రూప్, నాట్ ఫర్ యువర్ ఓన్ రిలీజియన్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఫర్ హ్యుమానిటీ. సర్వలోకాలకు దేవుడు ఆయన. నీవు ఎవరి సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నావో, నీవు ఎవరి సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నావో, ఎవరి సన్నిధిలో నీవు ప్రతి దినము ఆరాధన చేయించు ఉన్నావో, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడని అలుసైపోయాడు. కానీ ఆయన శరీరధారి కాక మునుపు, ఆ తరువాత అసలు ఆయన నిజ రూపము ఈజ్ ఎ గాడ్ బియాండ్ ఎవ్రీథింగ్. దేవునిని మనము తక్కువ చేయకూడదు. నీ సొంత మైండ్తో, నీ సొంత ఒపీనియన్తో, నీ సొంత ఫీలింగ్తో, నీ సొంత అండర్స్టాండింగ్తో, నీ సొంత థియాలజీతో దేవునిని తక్కువ చేయడానికి వీలు లేదు. ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరికి ఆయన దేవుడిని వెరిగినా అటువంటి దేవుడు అబ్రహామును దర్శించినాడు. ఏ ఉద్దేశంతో దర్శించినాడు? నేను ఏమై ఉన్నానో అది అబ్రహాముకు నేను తెలియపరచాలి. తెలియపరచుట మాత్రమే కాదు, అబ్రహాము ద్వారా ఒక జనాంగమును ఏర్పరిచి, జనాంగములకు మాత్రమే కాదు సర్వలోకాలకి కూడా నేనేమిటో తెలియచేయాలి అని అనుకున్నాడు. ఎంత గొప్ప ఆశ, ప్లాను, పర్పస్ అబ్రహాము మీద పెట్టుకున్నాడంటే దేవుడు ఎంత ఎత్తుకుంటాడు అబ్రహాము దేవుణ్ణి కదా. ఎంత ఎతికి ఉంటే దేవుడు ఇంత తనలో ఇది పెట్టాడు. అబ్రహాముని దర్శించినటువంటి దేవుడు. ఇప్పుడు హూ ఎన్కౌంటర్డ్ హూ? ఎవరు ఎవరిని ఎదుర్కొన్నారు? ఆది కాండము 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు ఇక్కడ అబ్రహామును whether you encounter God or God encountered you, ఇంపాక్ట్ సేమే. జనరల్ గా ఒక సామెత ఉంటుంది, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ఇంపాక్ట్ ఒకటే. నీవు నిజ దేవుణ్ణి కలుసుకున్నా, నిజ దేవుడి నిన్ను కలుసుకున్నా, ఇంపాక్ట్ ఒకటే.
కాబట్టి అది మొదలుకొని there was a big change in the life of Abraham. God intended change in the life of Abraham. ఒక మార్పును దేవుడు కోరుకున్నాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో ఒక మార్పు ఉండాలి. నేను అబ్రహామును కలుసుకున్న తరువాత, అబ్రహాము నన్ను తెలుసుకున్న తరువాత, అబ్రహాము నాతో సహవాసము ఏర్పరుచుకున్న తర్వాత, అబ్రహాం షుడ్ నాట్ బి ద సేమ్. అది దేవుని యొక్క ఆలోచన. దేవునిని కలుసుకొని తెలుసుకున్నటువంటి మనం ఆయనని ఎన్కౌంటర్ చేయక ముందు జీవితము, తర్వాత జీవితము మారినదా? మార్పున్నదా? నన్ను కలుసుకున్న తర్వాత ఇంకా చేంజ్ రావాలి. ఎన్నిటిలో వచ్చింది? తన యొక్క ప్లేస్లో చేంజ్, తన యొక్క ఫ్రెండ్స్లో చేంజ్, తన యొక్క కమ్యూనిటీలో చేంజ్. ఒక డిఫరెన్స్ని తీసుకొని వచ్చాడు. అంటే ఇక్కడ దేవుడు కొంచెం వేరు చేయాలి అన్నటువంటి దాని అర్థం ఏమిటి? విడగొట్టాలి అని కాదు. నేను ఒక స్వచ్ఛమైనటువంటి దానిని నేను నీకు అనుగ్రహింపబోతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, పులిసిన ద్రాక్ష తిత్తులో మంచిది పోస్తే ఏమవుతుంది? మంచిది కూడా పులిసిపోద్ది. నువ్వు పోసే కొత్తది అలాగే ఉండాలి అంటే ఏమవ్వాలి? కొత్త తిత్తిలోనే కొత్తది పోయాలి. కాబట్టి అబ్రహాము దేవుని ఎదిగిన తర్వాత, దేవుడు అబ్రహామును కలుసుకున్న తర్వాత, ఇట్స్ ఎ గ్రేట్ మైల్ స్టోన్. మైల్ స్టోన్ 1ని రీచ్ అయిన తర్వాత యు నీడ్ టు ట్రావెల్ టువార్డ్స్ ద మైల్ స్టోన్ 0. So today's my whole topic is traveling from milestone 1 to milestone 0. మైల్ స్టోన్స్ చూసిన తర్వాత నెంబర్లు ఉంటాయి. ఎక్కడైనా 0 ఉంటుందా? ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం లేదు అన్న దగ్గర 0 పెడతారు. మేము అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మైల్ స్టోన్ మీద 0 అని ఉండింది. ఎన్నడూ చూడలేదు, అదే కొత్తగా ఉన్నది కదా అని చెప్పేసి అక్కడ అందరం ఫోటోలు దిగాం. సో మైల్ స్టోన్ 1 తర్వాత మీకు మైల్ స్టోన్లు ఊర్లో కనపడకపోవచ్చు, బట్ కనపడకపోయినప్పటికీ కూడా దేర్ ఈస్ ఎ మైల్ స్టోన్ 0. ఆర్ యు సాటిస్ఫైయింగ్ రీచింగ్ ద మైల్ స్టోన్ 1? ఆర్ యు ప్రెస్సింగ్ ఫార్వర్డ్ టు ద మైల్ స్టోన్ 0? అబ్రహాము దేవుడి కలుగొన్నాడు. దేవుడు అబ్రహామును కనుక కలుసుకున్నాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుడితో నడక ఆరంభించాడు. అయిపోలా, he has to travel. చాలా మంది క్రైస్తవులము అక్కడతో ఆగిపోతాం. ఏంటి అంటే, దేవుడిని నమ్ముకుంటాం, దేవుని విశ్వసిస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదములను, వాగ్దానములను మన జీవితంలో పొందుకొని నేను దేవుని బిడ్డను, నేను దేవుని వాడిని, దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, ఆహా ఇగో అని చెప్పేసి సంతోషిస్తూ ప్రార్థిస్తూ ఆలోచించినప్పుడల్లా ఆ యొక్క వాగ్దానాలను ఎత్తి దేవుని స్తుతిస్తూ ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు అని ఆలోచిస్తాడు. నీ జీవితానికి, నీ వాగ్దానాలకి సంబంధం ఉందా? నీ బ్రతుకుకి, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క క్యారెక్టర్కి పోలికున్నదా? You are not yet reached the place. ఆదికాండం 12లో దేవుడు కలుసుకున్నాడు. గొప్ప వాగ్దానం వచ్చింది. వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాడు. మనశ్శాంతి ఉన్నదా? సమాధానం ఉన్నదా? లేదు. దేవుడి చేసిన వాగ్దానముల యొక్క నెరవేర్పు తన జీవితంలో ఉన్నదా? లేదు. వస్తున్నప్పుడల్లా, కష్టం వచ్చినప్పుడల్లా తన సొంత ఆలోచనల వైపు వెతకాడుతా వచ్చాడు.
కరువు వస్తే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వయసు అయిపోతుంది, దేవుడు పిల్లలు ఇస్తానన్నాడు, ఇంకా బాగా వయసు అయిపోతుంది, ఇంకా శారా ఇంకా బాగా ఇదైపోయింది అని చెప్పేసి శారా మాట విని ఒక యవనురాలైనటువంటి హాగరు ద్వారా ఇష్మాయేలుని. కానీ దేవుడు అబ్రహాము దేవునిని కనుగొనుటలో తృప్తి చెందలేదు. ఏ దేవునినైతే అబ్రహాము కనుగొన్నాడో ఆ దేవునిని నిజముగా అబ్రహాము తెలుసుకోవాలని, ఆ దేవునికి తగిన విధముగా అబ్రహాము బ్రతకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దట్స్ ద మైల్ స్టోన్ జీరో. ఆదికాండం 17వ అధ్యాయంలో ఇంకొకసారి దేవుడు ఇక్కడ కలుసుకుంటాడు, మాట్లాడతాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నేను నిన్ను తెలుసుకున్న తర్వాత, నువ్వు నన్ను వెంబడిస్తున్న తర్వాత, నన్ను కల్దీయులలో ఉండినప్పుడు నీవు దేవుని పట్ల, దేవుళ్ళ పట్ల నీకుండిన అవగాహన, ఆలోచన సర్వశక్తిమంతుడైన నా మీద అలా ఉండడానికి వీల్లేదు. ఐఎమ్ టోటలీ డిఫరెంట్. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. కల్దీయుల యొక్క మనస్తత్వాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూచే బదులు ఐగుప్తు వైపు చూచాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటను విశ్వసించే బదులు తన యొక్క శరీరపు స్థితిని చూచాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాగ్దానము, ఆయన సామర్థ్యాన్ని చూచే బదులు శారయ్య యొక్క మాటను చూచాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవునిని కలుసుకున్నాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడితో నడుస్తూ ఉన్నాడు. కానీ శరీరానుసారంగానే తన బ్రతుకు జీవితము ఉన్నది. నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము, అప్పుడు చూస్తావు నా యొక్క సర్వశక్తి మంతుని యొక్క టేస్ట్ ఏంటో, అప్పుడు రుచి చూస్తావు అబ్రహాము అన్నాడు. అని ఆ తర్వాత ఏమన్నాడు, ఇక నువ్వు అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము అన్నాడు. ఏం జరుగుతుందంటే, దేవుడు అబ్రహాములో ఒక మార్పు తీసుకొని వస్తాడు. ఈస్ చేంజింగ్ అబ్రహాం. అబ్రహాము యొక్క జర్నీని చూసినట్లయితే మైల్ స్టోన్ 1 ఆదికాండం 12వ అధ్యాయములో ఎంచుకొని ఆశీర్వదించి కానానుకు పిలిచింది. మైల్ స్టోన్ 17వ అధ్యాయములో తన యొక్క పేరునే మార్చేసి, తన యొక్క యాటిట్యూడ్ని దేవుడి పట్ల మార్చేసి. అంతకు ముందు మార్పు ఉందా లేదా? మైల్ స్టోన్ లో మార్పు ఉండాలి. మార్పు లేకపోతే మైల్ స్టోన్ కాదు. ఏం మార్పు ఉన్నది? ప్లేస్ మార్పు ఉంది, ప్యాటర్న్ ఆఫ్ వర్షిప్ మార్పు ఉంది, దేవుని గురించి వాడేటటువంటి పేరు మార్పు ఉంది. బ్రతుకు మార్పు లేదు, హృదయం మార్పు లేదు, విశ్వాసం మార్పు లేదు, ఆ దేవుని మీద అవగాహనలో మార్పు లేదు. సో మార్పు మైల్ స్టోన్ 1 to 0 ఏంటంటే, ప్లేస్ లో మార్పు నుంచి పర్సన్ లో మార్పులకు రావాలి. అంతకు ముందు దేవుని వెంబడిస్తున్నప్పటికీ కూడా ఆతురత, భయము, ఆందోళన ఏదేదో ఉన్నది. కానీ ఆ తరువాత ఇంకా అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ
చివరికి కుమారుణ్ణి ఇచ్చేయమన్నప్పటికీ ఆందోళన లేదు. నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు మృతులను కూడా సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు. పుట్టిన బిడ్డ నివ్వమన్నాడు, ఇస్తా, ఏమవుతుంది, మళ్ళీ ఆయన బతికిచ్చి ఇద్దరం కలిసి వెనక్కి వస్తాం అనుకున్నాడు. అంతే కదా. సారాకి చెప్పేటప్పుడు ఏమన్నాడు, మేము వెళ్ళి వస్తామన్నాడు. దేనికి వెళ్తున్నాడు? బలియడానికి వెళ్తున్నాడు. ఈ మధ్యలో దేవుడు ఆపమాడతాడని ఆయనకైనా కలగన్నాడా? దేవుడు చెప్పాడా? ఊహించాడా? సంపూర్ణముగా ఇచ్చేద్దానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే, నేను ఎవరిని సేవించుచున్నానో ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ముసలితనములో బిడ్డనిచ్చాడు, మరణించినా కానీ బ్రతికించి పంపించగలుగుతాడు. ఎందుకంటే శూన్యములో నుండి సర్వమును సృష్టించినటువంటి వాడు మరణములో నుండి జీవమును తీసుకుని రాలేడా అని నమ్మి ప్రశాంతంగా తెలుసు. That's the life change God wants you to see in your life. దేవునిని వెంబడిస్తున్నావు, క్రైస్తవునని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. మార్పు ఎందులో ఉన్నది? నువ్వు మైల్ స్టోన్ 1 దగ్గరే ఆగిపోయావా? 0 వైపు ప్రయాణం చేస్తున్నావా? You have to start your journey. అంతరంగములో మార్పు, అంతరంగములో మార్పు, స్వభావములో మార్పు, క్యారెక్టర్లో మార్పు, ఆలోచనలో మార్పు, విశ్వాసములో మార్పు, సర్వము మన యొక్క జీవములో మృతతుల్యమైనదంతయు పోయి సంపూర్ణంగా జీవము వచ్చుటలో ఆ మార్పు రావాలి. వెరీ వెరీ pathetic situation ఏంటంటే, people are very much satisfied and happy and settled at the milestone 1. దేవుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది. బతుకు మారిందా? పాపము నుండి విముక్తి వచ్చిందా? స్వభావం మారిందా? విశ్వాసములో మార్పు వచ్చిందా? జర్నీ ఆరంభించాల్సిందే. ఒక్క మైల్ స్టోన్ దగ్గర ఆగిపోకూడదు. ఆ 0కి వచ్చేంత వరకు కూడా మనము క్రీస్తు రూపము మనలో ఏర్పడ వరకు కూడా మనము క్రీస్తులోనికి బాప్తిసం. అది నీటిలోకి వెళ్ళిపోయి నీటితో మునిగొచ్చావు. క్రీస్తులోనికి వెళితే చాలా మంది అంటారు, మేము యేసుప్రభులో మునిగామండి, యేసుప్రభులో మునిగాము. సరే లేచారు, యేసుప్రభు కనపడుతున్నాడా లేదా? ఆడా నువ్వే కనపడుతున్నావా? నీ ఆలోచనలే కనపడుతున్నాయా? నీ యొక్క ఇవే కనపడుతున్నాయా? నువ్వు నిజంగా యేసుప్రభులో మునిగితే లేచిన తర్వాత మొత్తం యేసుప్రభువే కనపడాలి నీలో. కానీ పోయి క్రిస్టియానిటీలో మునుగుతున్నాం. ఏం కనపడుతున్నాయి? క్రైస్తవ ఆచారాలు కనపడుతున్నాయి, క్రైస్తవ పద్ధతులు కనపడుతున్నాయి, క్రైస్తవ రూపాలు కనపడుతున్నాయి, క్రైస్తవ ఫేస్ కనపడుతుంది, క్రైస్తవ పేర్లు కనపడుతున్నాయి, క్రైస్తవ ప్యాటర్న్ కనపడుతుంది. క్రీస్తు కనపడలేదు. నువ్వు క్రిస్టియానిటీలో మునిగావు, క్రీస్తులో మునగాలి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందిది మనం మీరు ఎరుగరా? ఎస్, దట్ ఈస్ ది 0. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, ఉదాహరణకి మోషేని మనం చూసినట్లయితే, ఈ మైల్ స్టోన్ ఏంటంటే ప్యాలెస్ వదిలేసి దేవుని బిడ్డలతో కలిసిపోయాడు. ఏమనుకున్నాడు? ఐగుప్తు ప్యాలెస్ యొక్క సుఖభోగములను అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలు అని చెప్పేసి he identified himself with the children of God and Israelites. ఎందులో మునిగాడు? ఇజ్రాయేల్లో మునిగాడు, దేవుళ్ళలో కాదు. అంతే కదా. ఇజ్రాయేలుతో ఐడెంటిఫై చేసుకున్నాడు, కానీ ప్యాలెస్ లో ఉండడానికి కూడా అంత ఇష్టపడలేదు. కానీ ప్యాలెస్ లో ఉంటున్నప్పటికీ కూడా తన మనసంతా, తన ఆలోచన అంతా తన యొక్క
ఫీలింగ్ అంతా కూడా, ఎఫెక్షన్ అంతా కూడా ఇశ్రాయేలుతోనే మెచ్చేసుకున్నాడు. మారిపోయింది. ఏమైపోయింది? మొత్తం మారిపోయింది. ప్యాలెస్ పోయింది. అలాగ ఐడెంటిఫై చేసుకొని ఆ ఇశ్రాయేల్ ఒకళ్ళు ఇచ్చేస్తే, ఈయన కొట్టి ఆయన చంపేస్తే వామ్మో ఏమవుతుందో అని చెప్పేసి పారిపోయాడు. మొత్తం మారిపోయింది. ఆ మైల్ స్టోన్ లో తన ప్యాలెస్ మారిపోయి వేరేది వచ్చేసింది అవుట్ సైడ్. కానీ గాడ్ ఇంటెండెడ్ అన్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ హిస్ లైఫ్. పొదలో దేవుడు కలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ మార్పు మరి వ్యత్యాసమైనదిగా ఉన్నది. అంతకు ముందు మోషేలో ఉన్న యాటిట్యూడ్ ఏంటి? ఎప్పుడైతే తను ఇశ్రాయేలులతో తాను ఐడెంటిఫై చేసుకున్నాడో, ఎప్పుడైతే తను నేను యూదుడను అనేటటువంటి ఆ ఫీల్లోకి వచ్చాడో, నేను నా ప్రజలను నేను రక్షించాలి, నా ప్రజల కోసం నేను నిలబడాలి, నా ప్రజల యొక్క కష్టాలు నేను తీర్చాలి. ఐ ఆమ్ ద వన్, ఐ ఆమ్ ద మ్యాన్, ఐ ఆమ్ ద చోజన్. ఇప్పుడేమైంది? దేవుడిని కలుసుకున్న తర్వాత పొదలో వెళ్ళు, నా బిడ్డలను విడిపించడానికి వెళ్ళు అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఐ ఆమ్ ద మ్యాన్ అంటేలా, హూ ఐ యామ్ అంటున్నాడు. నేనే వాడిని ప్రభువా వెళ్ళడానికి, నేనే పాటి వాడిని ప్రభువా మాట్లాడడానికి, నేనే పాటి వాడిని ప్రభువా వాళ్ళని విడిపించడానికి. నా శక్తి ఎంత, నా జ్ఞానం ఎంత, నా మాట తీరెంత, నా వాక్చాతుర్యం అంతా, అసలు నేనేవాడిని ప్రభువా ఈ కార్యం చేయడానికి, నీ పక్షాన వెళ్ళడానికి. అంతకుముందు ఏమనుకున్నాడు? ఐ ఆమ్ ద మ్యాన్, నేను ఎన్నిక చేయబడిన వాడని, నేను ఏర్పరచబడిన వాడని, నేను ప్రత్యేకమైనటువంటి వాడను, నేను దేవుని యొక్క బలమైనటువంటి సేవకుడును, గొప్ప కార్యాలు నేను చేయాలి. అది మైల్ స్టోన్ 1. నువ్వు అందులో ఉన్నావా? వాక్యూమ్ నీ లైఫ్ లో ఉంటుంది. మెజరీ నీ యొక్క పనుల్లో ఉంటుంది. గందరగోళం ద ప్రొడక్ట్స్ గా వస్తాయి. కానీ మైల్ స్టోన్ 0. నిజదేవుణ్ణి కలుసుకొని ఆయన యొక్క ప్రభావం ఏంటో చూసిన తరువాత ఏమైపోయింది? నేనెవడిని ప్రభువా, నేనే పాటి వాడిని ప్రభువా, అసలు నేనెంతటి వాడిని ప్రభువా. ఆర్ యు ట్రావెలింగ్ ఫ్రమ్ మైల్ స్టోన్ 1 to 0? ఆర్ యు స్టిల్ దేర్? ఐ ఆమ్ ద వన్, నేను రక్షింపబడ్డాను, నేను దేవుని బిడ్డను, నేను ఏర్పరచబడ్డాను, నేను అభిషేకింపబడ్డాను, నాకు కృపావరములు ఉన్నవి, నేనెవరిని ప్రభువా, నా జ్ఞానం ఎంత ప్రభువా, నా శక్తి ఎంత ప్రభువా, నా యొక్క భాష ఎంత ప్రభువా, ఇంకెవరినన్నా చూడు ప్రభువా, ఇంకెవరినన్నా చూడు ప్రభువా, నేను యోగ్యుడను కాను. He came to himself. ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు నిజంగా దేవుణ్ణి నువ్వు చూడగలిగితే నీవు నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. ఈ దినాల్లో ప్రేయర్స్ లో కూర్చున్నప్పుడు ఒక గొప్ప ఆశతో కూర్చున్న, ప్రభువా నీ ముఖ దర్శనముగా నేను దేవుణ్ణి చూడాలి, ఇంకా దగ్గరగా చూడాలి, ఇంకా దగ్గరగా చూడాలి, ఇంకా ఇంకా ఇదిగా ఉండాలి అని చెప్పేసి నేను అటు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు స్టీరింగ్ ఎటు తిప్పాడంటే ఇంకా 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 నన్ను నాకు చూపిస్తాం మొదలుపెట్టాడు. నువ్వెంత దౌర్భాగ్యుడవి, నువ్వెంత మూర్ఖుడవి, నువ్వెంత అహంకారివి, నువ్వెంత నా పనులకు అడ్డు వస్తున్నటువంటి వాడివి, అసలు నువ్వేమిటి అని చెప్పేసి నన్ను నాకు చూపించడం మొదలు పెట్టాడు. This is what happened here in Moses' life. దేవుడెవరో చూడటం మొదలు పెడతా ఉంటే అక్కడ అద్దంలో నీవు కనపడతా ఉంటావు.
లైట్ పెంచామనుకో ఏమవుతుంది? ఇంకొంచెం క్లియర్గా కనపడుతుంది. ఇంకొంచెం లైట్ పెంచామనుకో ఇంకేమవుతుంది? ఇంకొంచెం మచ్చలు కనపడతాయి. ప్రభువా నిన్ను చూడాలి అంటే ఆయన ఎవరు? వెలుగు. అందులో కనపడేది నువ్వే, నీ స్వభావమే, నీ నిజస్థితే, నీ దారిద్ర్యమే. లవదొకియ సంఘమును చూసినప్పుడు ఏమున్నదంట? అది నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు అని చెప్పుకొనుచున్నావు. దట్ ఈస్ ద మైల్స్టోన్ 1. యు హ్యావ్ యువర్, నీ గురించి నీకు ఒక హై ఫీలింగ్ ఉంది. యాక్చువల్గా అది కాదు. నువ్వు నీ కథ ఏంటో దేవుడి దగ్గరకు వచ్చి ఆయన చూస్తే నీకు అర్థమవుతుంది. ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ముఖపు వెలుగులో, ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో, ఆయన యథార్థతలో, ఆయన ప్రభావములో, ఆయనలో ఒక్కసారి చూస్తా ఉంటే ఎంత దౌర్భాగ్యులము, ఎంత దిక్కుమాలిన వారము, ఎంత శక్తిహీనులము మనకు కనబడుతుంది. ఆర్ యూ ట్రావెలింగ్ ఫ్రమ్ ద మైల్స్టోన్ 1 to 0 ఆర్ స్టాగ్నేటెడ్ దేర్? అక్కడే ఆగిపోయావా? ఆగిపోతే మోషే పట్ల నిజంగానే ఆశ కలిగి ఉన్నాడు దేవుడు, కానీ జరిగిందా? ఏడున్నాడు? ఒకడే కూర్చున్నాడు అరణ్యంలో, మైల్స్టోన్ 1 దగ్గర. మైల్స్టోన్ 0కి వెళ్ళిన తర్వాత మొత్తాన్ని పట్టుకొచ్చి సీనాయి కొండ దగ్గర కూర్చోబెట్టాడు దేవుణ్ణి కలుసుకునేటట్టు. Have you started your journey from milestone 1 to 0? ఆరంభించావా? స్టాగ్నేట్ అయిపోయి ఉన్నావా? ఇంకొక ఉదాహరణ, పేతురుని దేవుడు కలుసుకున్నాడు. ఎక్కడ? ఆ యొక్క సముద్ర తీరములో, గలిలే సముద్ర తీరములో ఒక గొప్ప అద్భుతము చేసి కలుసుకున్నాడు. తరువాత చెప్పాడు, అప్పుడు ఆ మోషే ఏం చెప్పాడు? నేనే పాటి వాడిని ప్రభువా అన్నాడు. అవునా కదా? కానీ ఈయనకు మైల్ స్టోన్స్ డిఫరెంట్. ఈయన స్టార్టింగ్ నేనే పాటి వాడిని ప్రభువా, నన్ను వదులు అన్నాడు. ప్రభువా నేను పాపాత్ముడను ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. ఆ మాట అన్నావు కదా, అందును బట్టి నేను నిన్ను పిలుస్తున్నా. నీకున్న శక్తిని బట్టి కాదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్న టాలెంట్ని బట్టి కాదు, నీకున్న చదువుని బట్టి కాదు, నీకున్నటువంటి పరువుని బట్టి కాదు, నీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు. నువ్వు ఆ మాట అన్నావే, నేను ఏ పాటి వాడిని ప్రభువా, నేను పాపాత్ముని అన్నావే, అందుకు పిలుస్తున్నా రాటగా నన్ను వెంబడించాను. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ నేను పలానా నేను అని అనుకున్నాడు. వద్దు నువ్వు పో అని చెప్పాడు మోషే. నేనే పాటి వాడిని ప్రభువా అన్నాడు. దా అదే రావాలి, పద వెళ్దాం అన్నాడు. ఇది ఈయన మైల్ స్టోన్ ఫస్ట్. కానీ ఈయనకి 0 ఇంకోటి ఉంది. అది యేసు ప్రభు చెప్పినప్పుడల్లా ఎమోషన్స్ సూపర్ అనుకుంటున్నాడు. మంచి దుడుకు పేతురు అనే పేరు వచ్చింది ఆయనకి. ప్రతి దానికి ఉప్పొంగిపోతా ఉన్నాడు. యేసు ప్రభు అందరూ కూడా నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నువ్వేంటి ప్రభు నువ్వు క్రీస్తువి అనేసాడు. అబ్బా సూపర్, ఏమున్నది, నేను మరణించిపోతా ఉన్నాను శివుడు అంటే నీకు అది ఎల్లుడు జరగకుండానిగా. కానీ ఈ ఎమోషన్ దక్కలేదు. అక్కడ ఎమోషనే, ఇక్కడ ఎమోషనే. కొన్నిసార్లు ఎమోషన్ మంచిగా అనిపిస్తుంది, అన్నంత మాత్రాన అది మంచిది అనుకోబాకండి. అది ఎమోషన్లో వచ్చేది ఎమోషనే. దేవుడు కృపను బట్టి ఆ క్షణంలో ఏదో ఆ స్పార్క్ ఎలిగింది అంతే. నీకు రక్తమాంసం లేదు, తెలియపరచలేదు, కానీ పరలోకమందున్న తండ్రే నీకు తెలియపరచాడు అన్నాడు. ఓకే, ఒక స్పార్క్. కానీ ఆయన అందులో లేడు. ఆయన యాక్చువల్ థింగ్ వేరేది ఉంది, మా ఎమోషన్. ఇది నీకు జరగకుండును గాక అన్నాడు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వస్తే కత్తి పట్టుకొని
సో ఎమోషన్స్. మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు, అని సిలువ వేయబడతాడు, మీరందరూ చల్లా చెదరైపోతారంటే వీళ్ళందరూ పోయినా కానీ నేను పోను ప్రభువా, అబద్ధమైనా కానీ నీతోనే ఉంటా, నిన్ను తృణీకరించే కానీ నీతోనే ఉంటా. ఎంత తెలివి కదా. అందరు వెళ్ళిపోయారు, కానీ పేతురు మాత్రం యేసు వెంబడే వెళ్ళాడు. యేసు వెంబడే ఉండటం కోసం నువ్వు ఆయన శిష్యుల్లో ఒకటివి కదంటే అబ్బే నాకేం తెలియదు అన్నాడు. He wants to be with Jesus, but emotionally by his own ways. Compromising లో, దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క సత్యములో, దేవుని యొక్క నీతిలో కాంప్రమైజ్ అయ్యకుండా నేను దేవుడితోనే ఉంటా. ఒక ఆర్ఫన్ హోమ్ ఉంది, ప్లేస్ లేదు. ప్లేస్ లేకపోతే అందరూ ఒక దగ్గర ప్లేసెస్ కబ్జాలు చేసుకుంటున్నారని చెప్పి ఈయన టకటకటక వెళ్ళిపోయి రాత్రి ఒక షెడ్ వేసేసి దాని మీద బోర్డు పెట్టేశాడు, అనాథ శరణాలయం. అట్లా చేస్తావు, చేయకూడదు. ఏం కాదులేదు, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చా. మొదట ఆక్రమించడమే తప్పు, ఆ తర్వాత వాళ్ళు ఏమీ అనకుండా ఈ అనాథలది అని చెప్పేసి వాళ్ళు టెస్టింగ్కి వస్తున్నారు అని చెప్పేసి రాత్రి పసిపిల్లలను ఏ ఫెసిలిటీ లేకుండా, ఏమీ లేకుండా తీసుకుపోయి అందులో పడుకోబెట్టి అక్కడ ఉంచాడు. దేవుని పని చేస్తున్నాడు, దేవుడి కోసం, అనాథల కోసం, సేవ కోసం. కాంప్రమైజ్ అవ్వకుంటూ పరిశుద్ధతను, సత్యమును, నీతిని, యథార్థతను కాంప్రమైజ్ అయ్యకుంటూ దేవుడి సేవ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నీ నామములు మేము దెయ్యములు వెళ్ళగొట్టాం, నీ నామములు మేము అద్భుతాలు చేశాం, మేమేమన్నా అది ఇది చేశామంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. మీరు ఏం చేశారు అన్నది కాదు, ఎలా చేశారు అన్నది నాకు చాలా ప్రాముఖ్యం. మీరు ఎన్నెన్ని సాధించారన్నది కాదు, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారన్నది ప్రాముఖ్యం, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారన్నది ప్రాముఖ్యం, ఎలాంటి బ్రతుకు కలిగి ఉన్నారన్నది ప్రాముఖ్యం. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తరువాత పేతురు మరలా ఎమోషన్తో ఇంకేముంది అంతా అయిపోయిందిలే అని చెప్పేసి మరి చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ యేసు ప్రభు కలిశాడు. ఎక్కడ? సముద్ర పొట్టునే మళ్ళీ కలిశాడు. మళ్ళీ అలాంటి అద్భుతమే చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా చేసి వచ్చాడు. కానీ ఈసారి పేతురు కలిసిన యేసు మరణించి సిలువలో యాగమై తిరిగి లేచిన పునరుత్థానుడైనటువంటి యేసును కలిశాడు. అద్భుతాలు చేసే యేసే కాదు, గొప్ప గొప్ప బోధలు బోధించేటటువంటి యేసే కాదు, సిలువలో మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసును కలిశాడు. మారిపోయింది. ఇంకా హ్యావ్ యు మెట్ బ్లెస్సింగ్స్ ఇచ్చే జీసస్ ని, మిరకల్స్ చేసే జీసస్ ని, లేదంటే గొప్ప గొప్ప బోధలు బోధించే జీసస్ ని కలుసుకున్నావా? సిలువ శక్తి కలిగినటువంటి, మరణించి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైన యేసును కలుసుకున్నావా? There is a change. Same Jesus, but milestone different. చాలా మంది యేసుని కలుసుకున్నారు. ఏ యేసుని? ఇలాంటి బోధకుడు ఎవ్వరూ లేడండి. సూపర్. ఈయన వల్ల అసలు ఏ మనుషుడు మాట్లాడలేదు. అసలు he is the only one person preached like this. సూపర్ అండి. చాలా మంది ఇలాంటి బోధకుడు, అదే బోధకుడు అండి, ఆయన బోధ సూపర్, అదే బాగుంటుంది, నేను అదే వింటా, ఇంకేం విన్నా. ఈ బోధ కావాలా? క్రీస్తు శిలువ శక్తి కావాలా? కొందరు అది చూశారు, కొందరు ఈయన ఎలాంటి వాడో, ఈయనకి దెయ్యములు కూడా వణికి దిగిపోతున్నాయి అని చెప్పి వెంటపడ్డారు. ఈయన ఏమిటో, ఈయనకి సమస్త సృష్టి లోబడిపోతుంది, సముద్రము ఆగిపోతుంది, తుఫాన్ ఆగిపోతుంది, ఏమిటి అని చెప్పేసి అంటపడ్డారు. హ్యావ్ యు మెట్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్? ఆర్ బ్లెస్సింగ్స్ ని, మిరకల్స్ ని చేసే క్రైస్తు వెంబడిస్తున్నావా? ఎవరిని కలుసుకున్నావు? నీవు కలుసుకున్న యేసు ఏ యేసు? నీ యొక్క పాప స్వభావాన్ని బయటికి తీసి నిన్ను స్ఫూర్తిగా ఆయనకి సమర్పించుకునేలాగా చేసినటువంటి పునరుద్ధానుడైన యేసా? అదే జరిగింది అక్కడ పేతురు జీవితంలో.
తన స్వభావాన్ని పిండి బయటికి లాగి, సీమోను కుమారుడు అయిన పేతురు, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్న స్టేజ్కి తీసుకుని వచ్చాడు. క్రీస్తుని వెంబడిస్తున్నావు, క్రైస్తవుడి, కానీ నీవు వెంబడిస్తున్న క్రీస్తు ఏ క్రీస్తు? చాలా మంది సాక్ష్యం చెప్పమంటే నాకు చాలా పెద్ద సాక్ష్యం ఉంది అని చెప్పి ఏం చెప్తారు? ఒక స్వస్థత చెప్తారు, లేదంటే ఒక అద్భుత కార్యం చెప్తారు. మీ జీవిత సాక్ష్యం ఏమిటి అని అంటే, నేను ఒకప్పుడు పాపిని, ఇప్పుడు దేవుని కృపలో పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతున్నటువంటి దేవుని యొక్క విశ్వాసం. పరిశుద్ధత కొరకు తప్పిస్తున్నాను. ఒకప్పుడు పాపం కోసం తప్పించి పరిగెత్తేవాడిని, ఇప్పుడు పరిశుద్ధత కోసం, నీతి కోసం, యథార్థత కోసం, క్రీస్తు స్వభావం కోసం పరితపిస్తున్నా. ఇదా ఈ యొక్క టెస్టిమనీ? అంతకుముందు పరితపించావు, ఏది సంపాదించుకుందాం, ఏమి తిందాం, ఎటు పరిగెడదాం. Have you started your journey from milestone 1 to 0? మొట్టమొదటిగా కలిసినప్పుడు మైల్స్టోన్ 1లోనే ఉంటావు, కానీ అక్కడ స్టాగ్నేట్ అయిపోయావా? చాలా మందికి దేవుడు అద్భుతాలు చేస్తాడు, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. దట్స్ ఎ మైల్స్టోన్ 1. ఆగిపోయావా? ప్రేమ కలిగినటువంటి యేసుని కలుసుకున్నట్టు మాత్రమే కాదు, తన ప్రాణాన్ని పెట్టి నీ యొక్క స్వభావాన్ని మార్చేటటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుని కలుసుకోవాలి. ఆయనే. కానీ నువ్వెంతగా ఆయనకి విధేయత చూపిస్తా ఉంటావో, ఎంతగా ఆయనతో నడుస్తుంటావో, ఆయన ప్రత్యక్షత మారుతా ఉంటావు. ఆయన ప్రత్యక్షతలో డీపర్నెస్కి వెళ్ళిపోతా ఉంటావు. ఆ షాలో ఒకటి, ఈయన మెస్సయ్య, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ఎన్నెన్నో కార్యాలు చేశాడు అని ఒక అవుట్వర్డ్ ప్రత్యక్షత. కానీ ఆ తరువాత ఈయన మరణముని జయించిన జీవాధిపతి, నిజముగా శరీరధారి అయినటువంటి, వాక్యమైనటువంటి, ఆది సంభూతుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి వాడు శరీరధారిగా వచ్చినాడు, సాక్షాత్తు మన ఎదుట ఉన్నాడు. నిజంగా వాళ్ళతోనే నడుస్తూ, వాళ్ళతోనే ఉంటూ, వాళ్ళతోనే తిరుగుతూ, వాళ్ళతోనే మాట్లాడుతూ, వాళ్ళతోనే చేస్తూ ఉంటే they have never knew that to whom they have walked. ఆయన ఎవరో గ్రహించుకోలేకపోయారు. కానీ విధేయతలో ఎదుగుచూ ఉండగా సిలువ వేయబడిన క్రీస్తుని కలుసుకుంటే, సో have you started your journey from outward emotional life to spirit empowering life లోనికి వచ్చావా? సెల్ఫ్ ఎమోషన్స్ నుంచి స్పిరిట్ ఎంపవరింగ్ లోనికి వచ్చావా? సెల్ఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, కానీ సిలువ వేయబడిన క్రీస్తుని కలుసుకున్న తర్వాత బండలాగా మారిపోయాడు. రక్షింపబడి బాప్తీసము తీసుకొని, ఆయన పిలుపును పొందుకొని, ఆయన సన్నిధిలో సిద్ధపడి, ఆయన యొక్క మాటను తీసుకొని ఆయన యొక్క పనిలో ప్రవేశపెట్టారు. ఎగ్జాంపుల్ ఇస్ జీసస్. యేసు ప్రభు 30 సంవత్సరాలు ఓపిక పట్టి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనుషులను రక్షించడానికి. ఎవరికన్నా చెప్పాడా? ఏదన్నా చేశాడా? దేవుని సమయము కొరకు, దేవుని సమయము కొరకు, దేవుని సమయము కొరకు, దేవుని సమయము కొరకు, దేవుడి దగ్గర నుంచి, తండ్రి వద్ద నుండి ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు ఎందుకోసం వచ్చాడో అది ఈ లోకంలో చెయ్యాలని లోపల రక్తం మరుగుతూ ఉండుంటది 30 సంవత్సరాలు యేసయ్యదే. కానీ ఒక్క అడుగు వేయలా. లోపల మంట, పాపులను రక్షించాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, దేవుని బయలుపరచాలని లోపల మంట మండుతూ ఉండుంటది యేసయ్యకి 30 సంవత్సరాలు. ఎలాగుండుంటదంటే పెద్ద వాల్కనో లోపల ఉండి బయటికి రావాలని చూస్తూ ఉండుంటది. కానీ తండ్రి వద్ద నుంచి గ్రీన్ సిగ్నల్ రాలా. ఈ సమయం ఇంకనూ రాలేదు, సమయం ఇంకనూ రాలేదు, సమయం ఇంకనూ రాలేదు.
తల్లి ఆ కానాని దగ్గర ఏదన్నా చెయ్యి అంటే నా సమయం ఇంకా రాలేదు, నువ్వు ఎంతైనా ప్రెజర్ చేయి, ఎంత ప్రెజర్ సిచ్యువేషన్ అయినా ఉండని, పై నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు నేను కదలను. ఆసక్తి ఉన్నది దేవుని కొరకు, నీకు దేవుని రాజ్యం కొరకు బ్రతకాలని, దేవుని కొరకు పరిగెత్తాలని, దేవుని కొరకు అనేకులను సంపాదించాలని ఆసక్తి ఉన్నది, మంచిదే. కానీ యూ హ్యావ్ టు మీట్ ద మైల్ స్టోన్. God has to send you. You should have a signal from the Lord. ఎంతో మంది మరణిస్తున్నారు, ప్రభువు నుంచి సిగ్నల్ వచ్చిన వాళ్ళని మాత్రమే లేపాడు తండ్రి యొద్ద నుండి. ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు, అందరినీ కుష్ఠరోగులను స్వస్థపరచలా. తండ్రి యొద్ద నుండి అనుమతి వచ్చిన దగ్గర వారిని మాత్రమే చేశారు. ఎంతో మంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, అందరికీ కళ్ళు ఇచ్చేసేలా. ఆయన యొద్ద నుండి, ఆయన ప్రేమ కలిగిన వాడు, మనుషుల వేదన చూసి, దయనీయమైన స్థితిని చూసి కరిగిపోతూ ఉన్నాడు. క్రీస్తుని గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, వారి యొక్క రోగులను చూసి ఆయన హి మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంటది. మెల్ట్ అయిపోయాడంట, షేక్ అయిపోయాడంట. ఏంటి వీడు ఇంత బాధపడుతున్నారు అని. కానీ చేయగలిగిన సామర్థ్యం అన్నది చేయలా, వాల్కనో ఆపుకుంటున్నది. యు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. పరిగెత్తేస్తున్నామా బోర్లబడి పళ్ళు రాదు. శిష్యులకు అదే చెప్పాడు, ఇక్కడికి వెళ్ళండి అంటే, లేచాడు, ఈయన మనుషుడు కాదు, దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, ఇంకా మొత్తానికి చెప్తాం పదండి, లెట్స్ గో టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి పేతురు మొత్తాన్ని ఒక బురికల్పి పదండికి వెళ్దామని చెప్పేవాడు. పైనుండి శక్తిని పొందుకునే వరకు కూర్చో, వెళ్ళబాక్, మాట్లాడబాక్, వెళ్ళబాక్, కూర్చో, ఎక్కడికి పరిగెడతావు. There be sign from the Lord. యేసయ్య 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత దేవుని యొద్ద నుండి వచ్చిన తర్వాత పరిచయం చేశాడు. టోటలీ డిఫరెంట్. అప్పటి వరకు మరియా కుటుంబంలోనే ఉండి, నజరేతులో నుండి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈయనంతా యేసేపు కుమారుడు కదా, అలా బ్రదర్స్ కూడా మనతోనే ఉన్నారు కదా, మన దగ్గర తిరిగి పెరిగినోడు, అంత నార్మల్గా ఉన్నాడు కదా ఇంతకాలం, మామూలుగా అంతా హరే ఇంత ఇది చేసుకుంటే మామూలుగా ఇది చేసాం, ఇప్పుడు నేను సడన్ గా మెసేజ్ అంటారేంటి. దేవుని యొద్ద నుండి పిలుపు వచ్చిన తర్వాత యేసు ఇంకా ఇక అదే యేసు కాదు, హి ఈజ్ టోటలీ డిఫరెంట్. దేవుని యొద్ద పిలుపు నీకు వచ్చిన తర్వాత ఇంకా పాత వ్యక్తిలాగే బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత పాత నవ్వులేనా, పాత మాటలేనా, పాత ఫ్రెండ్స్ అయినా, పాత యాటిట్యూడ్ అయినా, ఓల్డ్ నేచర్ అయినా, ఓల్డ్ క్యారెక్టర్ అయినా, యూ హ్యావ్ టు బి టోటలీ డిఫరెంట్. yes it totally changed. ఆశ్చర్యం వేసింది, ఏంది ఈయన యేసేపు కుమారుడే కదా, దీని ఇట్లా ఒక్కసారి ఏంది ఇది? as a call from the Lord. that's the milestone one తోనే సంబరపడిపోవటానికి ఎన్నెన్ని కార్యాలు చేశాడు, ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు, ఎంతమందిని వావ్ హి ఈజ్ ద మ్యాన్ అని అనిపించాడు. ఏం జరిగింది? ఒక్కడు మార్పు. మనిషి జీవితాల్లో మార్పు లేదు, స్వభావాల్లో మార్పు లేదు. వేలాది మంది వెంటబడ్డారు, కానీ ఆయనతో పాటు వినటానికి రావటానికి మాత్రం 12 మంది వెంటారు. 70 మంది వచ్చేసారు. అబ్బో ఏంది, ఎంతో చూసినప్పుడు బాగానే ఉంది, కానీ దగ్గరకు వచ్చి నడిచేటప్పుడు కొంచెం తేడాగా ఉంది. ఆయన అద్భుతాలు చేసినప్పుడు, దెయ్యాలు అల్లగొట్టినప్పుడు, ఆ యొక్క రొట్టెలను విస్తరింపజేసినప్పుడు సూపర్ అనిపించింది. కానీ దగ్గరకు వచ్చి నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కొంచెం తేడాగా ఉంది. వద్దులే అని చెప్పాను. 12 మంది మిగిలారు, అందులో ఒకడు కూడా సరిగ్గా లేడు. ఆ ఉన్న వాళ్ళకు కూడా సరైనటువంటి చేంజ్ లేదు. ఆ 12 మందిలో కూడా నేచర్ లో, క్యారెక్టర్ లో, సిన్ మీద జయం లేదు. దే ఆర్ నాట్ ఎ విక్టోరియస్ డిసైపుల్స్, సాంక్టిఫైడ్ డిసైపుల్స్ కాలేదు.
Jesus has to travel from the milestone 1 to milestone 0 at the cross. He has to humble himself, emptied himself, pour out himself totally. That is the 0. ఒక్కసారి యేసు ఆ మైల్ స్టోన్ 1 దగ్గర నుంచి 0కి వచ్చిన తర్వాత ఇది శిష్యుల్లాగా లేరు, యేసులాగా ఉన్నారు ఏంది అన్నారు. వీరు యేసులాగే మాట్లాడుతున్నారు, యేసులాగే సహిస్తున్నారు, యేసులాగే కార్యాలు చేస్తున్నారు, యేసులాగే పరిశుద్ధత కలిగి ఉన్నారు, యేసులాగే ఆ యొక్క పవర్ని కలిగి ఉన్నారు. That's the milestone 0 in the life of Jesus. Have you started the journey from milestone 1 to milestone 0? Yes, indeed there will be a change in any milestone. మొత్తం చేంజ్ వస్తుంది. అబ్రహాము యొక్క మైల్ స్టోన్ లో ఒక చేంజ్ ఉంది. మోసెస్ యొక్క మైల్ స్టోన్ 1 లో ఒక గొప్ప మార్పు ఉంది. పేతురు మైల్ స్టోన్ 1 లో ఒక గొప్ప మార్పు ఉంది. యేసు మైల్ స్టోన్ 1 లో ఒక గొప్ప మార్పు ఉంది. అది చాలదు. మైల్ స్టోన్ 0కి వచ్చినప్పుడు ఏ మార్పు అయితే దేవుడు నీ జీవితం ద్వారా తీసుకొని రావాలని ఆశపడుతున్నాడో అది రావాలి అంటే యు హ్యావ్ టు ట్రావెల్ టు ద మైల్ స్టోన్ 0. He emptied himself. He gave himself, poured out himself totally on the cross. We are waiting for another milestone after the corona. The rapture is an ultimate milestone for the humanity. Christian life, ఆ milestone లో నువ్వేమైపోతావు? God will not come to take you at the milestone 1. He will come to the milestone 0. If you are stagnated at milestone 1, you will miss the rapture. If you are not traveled towards the milestone 0, you will miss the flight to the heaven. Are you settled at milestone 1? Are satisfied and stagnated at milestone 1? Let us pray. ప్రార్థన చేసుకో. అబ్రహాము మైల్ స్టోన్, తాను వెంబడించుచున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడని గ్రహించలేదు. కేవలం పై ప్లేసు మారిందంతే. తన బ్రతుకు మారలేదు, తన విశ్వాసం మారలేదు, తన నమ్మకం మారలేదు. నీ పై రూపం మారిందా? నీ స్వభావం మారిందా? స్వభావము మారాలి, అదే రక్షణ. ప్లేసు మార్చి ఆరాధన, ప్లేసు మార్చి లేదంటే చర్చి మార్చి డినామినేషన్ మార్చి అయిపోయింది అనుకుంటే కుదరదు. నీ బ్రతుకు మారాలి. మోసెస్ లాగా నేనేదో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పరిగెట్టడం కాదు. నేను ఎన్నిక చేయబడ్డాను అని కాదు. నేనెవరిని ప్రభువా ఎన్నిక చేయబడటానికి? నేనెవరిని ప్రభువా అని పరిచేయడానికి? నేనే పాటివాణ్ణి ప్రభువా అని దీనులుగా రావాలి. అహం, గర్వం, స్వీయం విరగాలి. రక్షణ పొందినా కానీ అనేకులలో ఈ స్వీయం అనే దెయ్యం పాటలేదు. వచ్చావు కానీ ఎమోషనల్ గా కాదు. కమ్ విత్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. గో విత్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. పునరుద్ధానుడైన శక్తితో వెళ్ళాలి. దేవుని యొద్ద నుండి ఒక పిలుపుతో, దేవుని యొద్ద నుండి ఒక సిగ్నల్ తో. భక్త సింగ్ గారిని మనం చూసాం. అడుగు వేసేవాడు కాదు, దేవుడి యొద్ద నుండి మాట వచ్చేంత వరకు. యేసు ఎంతో చేయాలని వ్యాఖ్యానాలు ఆయనలో ఉండగా దేవుని సమయం కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టుకొని పని చేశాడు. ఆయనను చాలలేదు. సిలువ దగ్గరికి వచ్చేంత వరకు
సిలువలో తను ఐడెంటిఫై చేసుకునేంత వరకు, యేసు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందేంత వరకు చాలదు ఈ జర్నీ. క్రీస్తులోనికి బాప్తిజము పొందినటువంటి మీరు ఆయన యొక్క మరణములోనికి బాప్తిజము పొందితిరని మీరు ఎరగరా? యు హ్యావ్ టు డై టు యువర్ సెల్ఫిష్ మోటివ్స్, selfish desires, earthly passions, and seek only Christ. నేను కాదు, క్రీస్తే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. నువ్వు మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి మేము చూపిస్తున్నాం నాయన. ఇంకా మేము మైల్ స్టోన్ 1లోనే, మైల్ స్టోన్ 0లోకి మమ్మల్ని నడిపించమని నీకు పాదం పట్టుకొని వెళ్తున్నాం ప్రభువా. సహాయం చేయి నాయన. నీకు సిలువ శక్తిని పొందుకునేంత వాటికి పాదముల చెంత వేచి ఉండుటకు నీ కృప చూపించు నాయన. నువ్వు పంపించేంత వాటికి నువ్వు నిలబోటకు నీ కృప చూపించు ప్రభువా. అయ్యా, కనికరం చూపించు నాయన, కృప చూపించు ప్రభువా. సహాయమును అనుగ్రహించండి నాయన. మమ్మల్ని పూర్తిగా నీకు హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ఈ సమయంలో తీర్మానం చేసుకుంటున్నారు వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు పునరుద్ధాన శక్తి ద్వారా మమ్మల్ని నీ రూపములోనికి, నీ గుణగణములోనికి నడిపించమడుతున్నాం ప్రభువా. అటువంటి సంపూర్ణమైన సమర్పణలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. అంత్య దినముల్లో మేము ఉండగా గొప్ప చూపించిన ఆయన కనికరం చూపి సహాయం చేసి నడిపించమని, నీ రక్తముని మా మీద ప్రోక్షించి ప్రతి అవయమును కడిగి శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధపరచమడుతున్నాం ప్రభువా. సహాయం చేసి నడిపించమని క్రీస్తు నామమునకు వేడి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే జీవం లైవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్క ప్రార్థన అవసరతల కొరకై ఈ క్రింది ఫోన్ నెంబర్స్కి సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి తన రాకడ కొరకై ఆయుత్తపరచునుగాక.